ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? 2025 సంవత్సరంలో దేవుడు ఎన్నో మేలు చేశాడు కదా. మరి చేసిన మేళ్లకు దేవునికి కృతజ్ఞత తెలియపరిచారా? మరి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. మరి 2025 సంవత్సరంలో మరి మనం అడిగిన వాటికి దేవుడు సమాధానం కొన్నిటికి ఇచ్చుంటాడు, కొన్నిటికి ఇవ్వకుండా ఉంటాడేమో, ఆలస్యం చేస్తున్నాడేమో. మరి ఏదైతే ఆలస్యమైందో మరి 2026 సంవత్సరంలో ప్రతి ఒక్కటి నెరవేరును గాక. మరి కొన్ని విషయాలలో దేవుడు మరి ఎన్నో సహాయాలు చేసి ఉంటాడు. ఈ 12 నెలలు 2025 సంవత్సరంలో 12 నెలలు కాచి కాపాడినటువంటి దేవాది దేవునికి కృతజ్ఞతలు తెలియపరిచారా? మరి నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టి ఉన్నాం కనుక మన నూతన సంవత్సరంలో దేవుడు మునుపటి కంటే అధికమైనటువంటి మేలులు జరిగించును గాక. మరింత బాగున్నారని చూస్తున్నాను కనుక మరి 2026 సంవత్సరంలో మొదటి తారీఖు మొదటి రోజున మరి దేవుని యొక్క వాగ్దానం నా కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం చూసినట్టయితే, అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతను చేయదంతయు సఫలమగును. 2025 సంవత్సరంలో మరి ఏదైతే మరి మనం అనుకున్నది, మనం అడిగినది నెరవేరలేదో, దేవుడు ఇవ్వలేదో, ఈ యొక్క 2026 సంవత్సరంలో దేవుడు నువ్వు అడిగిన ప్రతిది కూడా ఇవ్వబోతున్నాడు. నువ్వు చేసే పని అంతట్లోనూ కూడా దేవుడు మీకు సఫలం చేయబోతున్నాడు. నువ్వు చేసే పని నువ్వు వెళ్ళే మార్గం అంతా కూడా నీ దేవుడు సఫలపరచబోతున్నాడు. నీ పరిచర్యలోను, నీ సేవలోను, నీ కుటుంబంలోను అనేక దీవెనలు, ఆశీర్వాదాలు కుమ్మరించబోతున్నాడు. ఈ 2026 సంవత్సరంలో దేవుడు నీకు ఎన్నో మేలులు జరిగించబోతున్నాడు. మునుపటి కంటే అధికమైనటువంటి మేలులు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. భయపడకు. అందుకే అంటున్నాడు కదా, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడు. ఎందుకంటే ఆయన ఈ 2026 సంవత్సరంలో ఫలమిచ్చే చెట్టు ఎలా ఉంటుందంటే ఫలిస్తూ ఉంటుంది. ఫలిస్తున్నటువంటి చెట్టు మరి ఎలాగ ఫలాలు ఇస్తూ ఉంటాయో ఈ 2026 సంవత్సరంలో మరి అనేకమైన ఫలాలు నువ్వు చూడబోతున్నావు. సేవలోనైనా మరి నువ్వు చేసే పనిలోనైనా అభివృద్ధిలోనైనా అనేకమైనటువంటి ఫలాలు మీరు చూడబోతున్నారు. భయపడకండి. అందుకంటున్నాడు కదా, అతడు చేయనిదంతయు సఫలమవుతూ ఉంటుంది. నువ్వు చేసే పనంతా కూడా సఫలం చేస్తుంటాడు దేవుడు. అదేవిధంగా మరి ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయంలో కూడా ఒక మాట రాయబడి ఉంది. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయములో కూడా ఒక మాట రాయబడి ఉంది. చూస్తారా? ఒక మాటను చూసినట్టయితే అందులో మనం కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న ఆయన ఆజ్ఞలన్నిటి అనుసరించి నడుచుకునే యెడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. ఆయన మాట విన్నప్పుడు మనం ఏం చేస్తారంటే ఆయన మాట శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా విని మరి ఆయన ఆజ్ఞాపించిన వాటన్నిటిని కూడా మరి ఆజ్ఞలన్నింటిని అనుసరించి నడుచుకుంటే మనము ఈ విధంగా దీవించబడతాం. భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తాడు. భూమి మీద అనేకమైనటువంటి జనముల కంటే నిన్ను హెచ్చించబోతున్నాడు, నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఇంకా ఏమిటి ఆశీర్వదించబోతున్నాడు అంటే అక్కడ, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన యెడల ఈ దీవెనలు మీ మీదికి వచ్చును, నీకు ప్రాప్తించును. ఇక్కడ చూసినట్టయితే ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయంలో మొదటి నుంచి చూసినట్టయితే మనకు చాలా మరి దీవెనలు ఇక్కడ ఉన్నాయి. నీవు పట్టణంలో దీవించబడతావు. నువ్వు పట్టణంలో దీవించ